అరే ఫోన్ రా. హలో డార్లింగ్, ఎక్కడున్నావురా? నీ దగ్గరలోనే ఉన్నాను. బంగారం, ఈ రోజు మన నిద్రే పోకూడదు. ఈ రోజు మనకి ఫస్ట్ నైట్. మన యాక్టివ్ గా ఉండాలి. ఓకే సరేరా, నువ్వు త్వరగా వచ్చి చావు. ఓకే రా. రే ఫోన్ పక్కన పెట్టి తాగరా. రే ఆ చుంచుమూతిగాడు ఫోన్ చేశాడు రా. ఏదో లేడు. హలో. అరే వసంత్, ఎక్కడ ఉన్నావురా? టికెట్లన్నీ నీ దగ్గర ఉన్నాయి. నేను ఇక్కడ ఫిగర్లతోటి అదే మేడం తోటి ఎంతసేపు వెయిట్ చేయాలి? నా దగ్గర ఉన్నాయి సార్ టికెట్లు. శివ నేను పక్కనే ఉన్నావు. శివానా? ఆడో టైప్ మనిషి కదా, ఆడుతోందిరా. సరే సరే, తొందరగా వచ్చి చావండి అది వల్లరా. పద పద పదరా. త్వరగా పరిగెట్టరా. త్వరగా కాకపోతే పాక్కుంటూ పరిగెత్తున్నారా? దా దా. వీళ్ళు ఎక్కడున్నారు? రే వీరు తాగేసేవా? టాయిలెట్ వచ్చేస్తుంది. అయ్యో వస్తున్నా సార్, మీరు వెళ్ళిపోండి. మేడం ఆ చించుమూతి గారిని ఎవరో తోస్తారు. నన్ను లేట్ చేయాలనుకున్నారా? సార్ టెన్షన్ పడతాను సార్. శివకి కడుపునే పంటే బగ్గం వేసుకెళ్ళి టానిక్ కొనుక్కోండి. అవును మేడం, మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే బాటిల్ పట్టుకొచ్చా. వాగుతున్నారంట్రా. పుల్లలు పెడుతున్నావా? మేడం నడుమే చేది. ప్రియా ఉండవే. దానికన్నా బాగుంది. ఏ ప్రియా, మెడికల్ షాప్కి వెళ్ళి వచ్చానే. మల్లయ్య వచ్చేసా. ఎవరు మీ బాబా? సరే త్వరగా స్నానాలు చేసి రెడీ అయ్యి వచ్చేయండి. ఇండస్ట్రియల్ విజిట్ కి ½ అన్ అవర్ లో వెళ్ళాలి. సార్ మనం వెళ్ళడానికి ½ అన్ అవర్. బాబోయ్, రాత్రి ఏం తిని చచ్చాడో. ఏద్దావా. సరే సరే, రిసెప్షన్ పాడు చేయకు. మేడం త్వరగా దిగండి. స్టూడెంట్స్, ఇప్పుడు మనం వెళ్ళే ఆ ఇండస్ట్రీలో అందరూ చాలా మర్యాదగా బిహేవ్ చేయండి. కేడి వెదవా, లెన్స్ కూడా ఓపెన్ చేయలేదు, ఏం ఫోటో తీస్తున్నాడు? లిజన్, ఇప్పుడు మనం వెళుతున్నది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. అరకు వ్యాలీ గైడ్ లా మాట. ఎవర్రాదే? మీరు జీవితంలో ఎదగాలంటే ఏ పనైనా దీక్షగా చేయాలి. సారీ మేడం, రాత్రంతా నిద్రపోలేదు, అందుకే తలగడాలి అనిపిస్తేను. రొమాన్స్ చూసావా? అందుకే పాడుకున్నా. సార్ స్టూడెంట్స్ అంతా చూస్తున్నారు. ఓకే ఓకే, తర్వాత స్టూడెంట్స్ కంట పడకుండా పడుకోనా? పొండి సార్. ఓకే 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 ఓకే. యారా బాగొచ్చినాయా? అరే శివ, ఈ బ్లాక్ గ్లాస్ వేసుకుంటే బట్టలు మేడం, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో మీరే చలాకీగా ఉన్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇక్కడ కూడా గుమ్మటం ఉందా? ఎక్స్క్యూజ్ మీ, యువర్ స్వీట్ నేమ్? మరత కాజా. నీకు అందదని తెలుసుగా, ఎందుకు ఎగురుతున్నావు? వేర్ ఇస్ ద మెన్స్ టాయిలెట్? దట్స్ రైట్. నేను అదే అడగడానికి వచ్చారా? పదండి పదండి. వెరీ గుడ్ సార్. అటు సైడ్ లేడీస్ టాయిలెట్, ఇటు రండి. అందుకే అటు వెళ్తున్నాను. మేడం, వీడేంటి మాట్లాడుతున్నాడు? ఇంగ్లీష్ సినిమాలో వచ్చే విలన్లా 20 నిమిషాల నుంచి వాగుతూనే ఉన్నాడు. మీకేమైనా అర్థమైందా? నాకేం అర్థం కాదా? నాకు ఇది కూడా అర్థం కావట్లేదు. ఇండస్ట్రియల్ విజిట్ అని బోర్ కొట్టిస్తున్నారా? ఎక్కడికి బయలుదేరుతున్నావురా? వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడిగా? నోర్మోయరా. చాలే చెప్పరా, షాపింగ్ కదా వెళ్తున్నా. నీలాంటి పనికి మాలోళ్ళు వెళ్తారా షాపింగ్ కి, కానీ నాలాంటి అందగాళ్ళు కస కస రేపింగ్, అదే డేటింగ్.
ఓ ప్రియా 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 టచ్ చేయాల్సిన దగ్గర టచ్ చేస్తా. బాయ్. వసంత్ చెప్తే రే వసంత్ ఒరే ఆగరా రే. వీడు వెళ్ళిపోతే మనం బార్ కొంటకి వెళ్ళాలిగా. వీడిని వదలకూడదు. హలో హలో, నేను చెప్పి జాగ్రత్తగా వినండి. రూమ్ నెంబర్ 12లో ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. మీరు ఇమీడియట్గా వెళ్తే దాన్ని వెంటనే ఆపేయచ్చు. రారా నా దగ్గర నీకు అప్పగంతులు. ఐఎమ్ కమింగ్. అప్పడం అప్పింగ్. నైస్ మూడ్ లైటింగ్. ప్రియా డార్లింగ్. సారీ సార్, మేడం రూమ్ అని తెలియకుండా వచ్చేసాను. ఆల్ ది బెస్ట్. బాగా ఎంజాయ్ చేయండి. ఆగరా సార్, ముగ్గురైతే బాగోదు సార్. నువ్వు తప్పు చేయాలని వచ్చి మా ఇద్దరిని అనుమానిస్తున్నావా? వాడు తప్పుగా అనుకుంటున్నాడు. రే నాకు అన్నీ తెలుసురా. మీకు అన్నీ తెలుసా? ఏయ్, నీకేమైనా బుద్ధి ఉందా? హనీమూన్ కపుల్స్ రూమ్ లో దొంగచాటుగా చూస్తావా? నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని ఇద్దరిని విట్నెస్ చేసేలా ఉన్నావు. ఇక మీదట మీ ఇద్దరిని ఎక్కడైనా కలిపి చూశాను, అదే నీ కాలేజీ లైఫ్ కి లాస్ట్ డే అవుతుందిరా. సార్ 4 సంవత్సరాలు కల సార్, 6 నెలలుగా ప్లాన్ చేస్తున్నాం. రే 4 ఏళ్లుగా ఏం చేయనాడు, ఇప్పుడు ఏం చేస్తారా? వదిలితే కదా సార్ చేయడానికి. మీరేం కంగారు పడకండి. ఈ పొట్టుడేంటి పిచ్చి కుక్కలా కరుస్తున్నాడు? మావా అప్పుడైపోయిందా? ఓహో, ఇదంతా నీ పనే. నేనేం చేశాను రా? సరే రా పోదాం. ఎక్కడికి రా? అంటే నువ్వు చాలా టెన్షన్గా ఉన్నావు కదా మావా, నిన్ను కూల్ చేయడానికి. దా పోదాం. రాజు కమిట్ చేయించేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? నువ్వా సార్? మీరా? ఈడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు. మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేశావు. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా, ఒకసారి ఆలోచించు. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి 4 విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరుకు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు ఇప్పుడు నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే మీరింకేం మాట్లాడదు. మీ ఇద్దరి టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి. మేము టీసీ తీసుకుంటాం కానీ మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవీ గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్, వాచ్మెన్ అందరినీ లెక్చరర్లను చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటాను చెప్పాను కదా. సార్ ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. ప్రమోషన్ ఇవ్వడానికి ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఫాలో మీ. పద. సిగ్గుపడకుండా రండి, ప్రిన్సిపల్ గారు మన మనిషి. మేడం, లోపలికి వచ్చినప్పుడు తలుపేసి రావాలి. ప్రిన్సిపల్ గారు చాలా డిసిప్లిన్ మనిషి. దుమ్ము లేపేశారండి. దుమ్ము లేపానా? ఏంటయ్యా ఇది? సూపర్ గా ఉంది. సూపరా? ఏంటయ్యా ఈ చండాలం? సార్, నేను మేడం ఉన్నాం. నేనా? అడుగుతావేంటయ్యా? సార్, బస్సు కుదుపుల్లో జరుగుతుంది సార్. ఓయ్ మేడం, ఏంటి సార్ ఇదంతా? మన ఇద్దరికి వచ్చిన సత్య సోదరు చూసారా? ఏనాడైనా నేను మిమ్మల్ని కౌగులించుకున్నానా, లేక మీరే నన్ను కౌగులించుకున్నారా? ఎదురుగా చేస్తున్న పని అదే. బుద్ధి లేదా సార్? ఈ రోజు నుంచి నువ్వు లైబ్రరీ ఇన్ఛార్జ్. సారీ సార్, నా వల్లే మీకు ఈ స్థితి వచ్చిందని తెలిసాక బాధగా ఉంది. అప్పుడు జరిగిన కష్టాలు మర్చిపో. ఇప్పుడు ఎందుకు వచ్చావు చెప్పు. సార్, నేను చదివిన బ్యాచ్ స్టూడెంట్స్లో మహేష్ అని పేరు గల వాళ్ళందరూ అడ్రస్లు కొంచెం కావాలి సార్. అవన్నీ నీకెందుకు? సార్, చాలా ఇంపార్టెంట్ విషయం సార్. ఒక పర్సనల్ మ్యాటర్. నీ పర్సనల్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కాదు నేను ఇక్కడ ఉన్నదే. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే సార్, అయితే నేను సుందరమానంతో మాట్లాడుకుంటా. ఉండవయ్యా, ఉన్న ఈ ఉద్యోగాన్ని కూడా ఎసరు పెట్టుకో. ఓ 5 నిమిషాలు వెయిట్ చేయి. గొడవ ప్రతి ఓడు బెదిరించడమే. ఇదిగో, నువ్వు అడిగిన మహేష్ పేరున్న వాళ్ళ లిస్టు. బయలుదేరు సార్. సారీ సార్. బాబు, నువ్వు ఇంక నన్ను చూడటానికి రాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకోసారి వీడి వల్ల సస్పెండ్ అయితే వాచ్మెన్ పోస్టే, అంతకంటే రిటైర్ అయిపోవడం. అన్నా, వాడు నూరికి వదలకండి. నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశాడన్న వాడు. సంతలో అమ్ముడు పోని గేదెవి నువ్వు. పిల్లనిచ్చి ఇంటినిస్తే
నా చెల్లెనే ఇంట్లో నుంచి బయటికి పొమ్మంటావురా? పాపిళ్ళేని బామ్మర్ది ఇప్పుడు మీ చెల్లి లోపల రౌండ్ పిలిచానా? చెప్పుతో కొడతా. తీరా తీసి మాట్లాడు. బామ్మర్ది ఆఫీస్ మేనేజర్ పచ్చి బూతులు తిడతాడు. దింపితే పక్కకి ఇలా బూతులు వినేసి వస్తా. పోరా. అమ్మో ఎక్కడ ఇరుక్కుంది. హలో రే మామ నేను శివ మాట్లాడను రా. ఇక్కడ పెద్ద గొడవైంది. నువ్వు ఎక్కడ ఉన్నావు? మావా నేనే ముగ్గురు మూర్ఖుల దగ్గర ఇరుక్కున్నాను రా. ఏయ్ ముందు బయలుదేరారా. నేను ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నాను రా. అబ్బచ్చా నేను ఇంటి బయట ఉన్నాను, నేను లోపలికి వస్తాలే. వద్దు వద్దు నువ్వు పెట్టి నేనే వస్తా. ఓకే సార్, ఆల్వేస్ దేర్ ఫర్ యూ సార్. సార్ డోంట్ కమింగ్ సార్, ఐ సాల్వ్ ఇట్ సార్. ఓకే సార్, ఎస్ సార్. బామ్మర్ది మా మేనేజర్ వెంటనే రమ్మంటున్నాడు, లేకపోతే బ్యాలెన్స్ నొక్కేస్తాడంట. వెళ్ళమంటారా బామ్మర్ది? ఇంకోసారి నా చెల్లి ప్రాబ్లం అని చెప్పిందో నిన్ను రెండుగా చీల్చేస్తా. చించడానికి నేనేమో గోచుకుంటా. ఏంట్రా వాగుతున్నావు? ఎరుపు బామ్మర్ది నీకు కూడా డైలాగ్ ఇచ్చారా? ఏం లేదు బామ్మర్ది, మీ చెల్లిని బాగా చూసుకుంటానంటున్నా. నువ్వేమంటావు చెల్లమ్మా? వాణ్ణి బంగారం వస్తున్నా. చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, సారీ నా పెళ్ళామా, క్షమించమ్మా. పోవే 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 పెంకి పెళ్ళామా. అయ్యో 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 ముగ్గురు ఫైట్ మాస్టర్లు తరుపుతున్నారా, తొందరగా తీన బండి పోనీ. పోరా పోరా పోరా. రే నేను ఒంటరికి వెళ్ళినప్పుడు ఏదో ప్రాబ్లం అవుతుందా? నువ్వు కూడా నాతో రారా. సంధ్య ఇంటికి మ్యాటర్ సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళావు, నన్ను ఏమైనా తీసుకెళ్ళావా? దీనికి మటుకు నేను రావాలి. పోరా. సరే ఓకేరా మామ, నేను సిస్టర్తో మాట్లాడుకుంటా. ఎవరు మన జూలీ సిస్టరా? కాదు మామ నీ పెళ్ళం. రే నువ్వు దానికన్నా దెయ్యంతోనే మాట్లాడవచ్చు. ఎందుకురా ప్రతి ఒక్కరు నన్నే చంపుతున్నారు? పో. రే ఏంటయ్యా ఇదేరా అడ్రస్? చింపాంజీకి వీటి సినిమాలు లేవా? ఇస్తాను చూడరికి. బనీన్ సార్. ఎవరు బాబు మీరు? ఏం కావాలి? సార్ మహేష్ ఇల్లిదేనా? ఒక్క నిమిషం. ఇదిగో తమ్ముడు నువ్వు బయలుదేరు. ఓకే సార్. ఎవరు తమ్ముడు? మహేషా? అతను ఖాళీ చేసి 3 ఏళ్ళు అయిందే. లోపల ఎక్కడైనా దాక్కున్నాడు చూసి చెప్పండి సార్. ఏమండి ఆ పిల్లని పిలవండి, డివిడి మార్చేసాడు. హలో బుల్లబ్బాయ్, బుల్లబ్బాయ్. అది కాదు సార్ మహేష్. పిలంగానే వచ్చేస్తున్నాడు మంచి బుల్లబ్బాయ్. ఎవరిని చూసారా సులభ అంటున్నా? మర్యాదగా మాట్లాడు. ఈ అమ్మ మామా అలా కొట్టాడు ఏంట్రా? సార్ మీ మాటిని వాడిని బుల్లబ్బాయి అని పిలిచాను చూడండి. మీరే సార్ అసలైన బుల్లబ్బాయి. చంపేసేటట్టున్నాడు.